శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి జూలై 21 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వార ప్రారంభంలో మాత్రం వీళ్ళకి చాలా ఆర్థికపరంగా అనుకూలంగా ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చంద్రుడు లాభస్థానంలో షష్టాధిపతిగా రావడం వల్ల వృత్తిపరమైన ఆదాయం లభిస్తుంది. అలాగే చాలా వరకు రుణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బుధుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల ఏదైనా అదనపు ఆదాయం కొరకు ఏదైనా ఉన్న ఉద్యోగంతో పాటు అదనపు ఉద్యోగం చేసే ప్రయత్నం కానీ, లేదంటే ఏదైనా పార్ట్ టైం వ్యాపారంలాగా చేసే అవకాశాలు కూడా ఎక్కువగా మరి జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే జాతకుడు గతంలో పనిచేసిన పని గంటల కన్నా చాలా అదనంగా కష్టపడాలని నిర్ణయం చేసుకుంటాడు. ఈ నిర్ణయంలో కొంత వరకు అసలు రొటీన్గా చేసే వర్క్ కాకుండా వేరే దాని మీద చేయటం వల్ల ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు కొంత అదనపు ఆదాయాన్ని కూడా సంపాదించే అవకాశం ఉంది. అంటే తప్పనిసరి పరిస్థితిలో చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఏర్పడినటువంటి ఫైనాన్షియల్ టైట్తో పాటు ఏదో ఒక ఆర్థికపరమైన ఒత్తిడి ఈ వారం జాతకుడి మీదకి రావడం వల్ల దానిని సరిచేసే ప్రయత్నంలో కొంతవరకు అదనంగా కష్టపడడం జరుగుతూ ఉంటుంది. వారిది సేమ్ టైం జాతకుడు తన వృత్తిని మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కానీ, గతంలో మీరు ఏదైనా అవకాశాన్ని పోగొట్టుకొని ఉన్నా, ఏదైనా ఉద్యోగం లాంటిది పోగొట్టుకొని ఉన్నా తిరిగి మళ్ళా సంపాదించుకొని మళ్ళా కష్టపడే సూచనలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో మరి కుజగురుల సంచారం జాతకుడికి ఏదైనా మరి అప్పు చేసన్నా మీ దగ్గర ఉన్నటువంటి ధనం కొంత కలిపి ఏదైనా ఒక వాహనం కానీ, ఖాళీ స్థలం, ఇల్లు స్థలం కానీ, గృహం కానీ కొనుక్కునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అంటే ఏదైనా భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అంటే ధన లాభాధిపతి గురువు ఈ రాశి వారికి. అటువంటి గురువు కుజుడితో కలిసి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి జాతకుడికి ఏదైనా భూముల మీద కానీ, స్థిరాస్తుల మీద ఆదాయం వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాతృ తల్లిగారు సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ, వాళ్ళ తల్లిగారి ద్వారా కానీ మీకు కొంత ధనమో లేదంటే సహకారమో లభించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కలిపి మీరు ఏదైనా ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఉంటే ఈ సమయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అదే విద్యార్థులైతే ఏదైనా విద్య నిమిత్తం ఒక మంచి హాస్టల్లో కొంత దూర ప్రాంతంలో చేరి అక్కడ విద్యని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఏదైనా మొత్తం మీద ఈ గురువు చతుర్థ స్థానంలో ఉంటూ కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంత ఆదాయం మాత్రం భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల కానీ, మీ రక్త సంబంధికుల సహకారం వల్ల కానీ లభించే అవకాశం ఉంది. దాన్ని రొటీన్గా మిగతా విషయాలకు ఖర్చు పెట్టకుండా ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కుంటే అది ముందు ముందు మీకు పనికి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మరి 6వ స్థానంలో శుక్రరవుల కలయిక స్త్రీలతో
విరోధం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఫైనల్గా సాల్వ్ అయినప్పుడు కూడా కొంతవరకు కొన్ని విరోధాలు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు కోర్టు సంబంధించిన తీర్పులు ఏమన్నా ఉంటా, పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా ఉన్నా అవి మీకు చాలా వరకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముఖ్యమైన విషయాలు లాంటి వాయిదా వేసుకుంటే మంచిది తప్ప ఏదైనా తొందరపడడం వల్ల అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించి సమస్యని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది ఉత్తమమైన మార్గంగా మనం భావించవచ్చు. ఇక కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరుల జోక్యం మీకు కొంత అసహనాన్ని ఇబ్బందిని కలిగజేస్తుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ సంబంధించిన విషయాల్లో రాజీ ధోరణిలోనే వెళ్ళడం అనేది ఉత్తమమైన మార్గం. అనవసర విషయాల్లో కలగ చేసుకోవడం వల్ల కొంతవరకు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ రాశి వారికి సూచన ఏంటంటే మరి ఏ విషయం ఎలాగున్నా సరే ఇతరుల విషయంలో కలగ చేసుకోకపోవడం, ముఖ్యంగా ఇతరుల యొక్క సమస్యల్లోకి ఏ విధంగా కూడా మనం వెళ్ళకూడదు. అలాగే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించడం వల్ల మరి ఏదైనప్పుడు కూడా గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పని చేయడం వల్ల కంపల్సరిగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే లాభాన్ని కూడా మీరు ఈ వారం పొందగలిగి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి వెలుసుబాటు లభించే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు, విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేయవలసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందులో పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.